Dear students, now I am going to explain second problem and third problem in exercise 10.3. Okay, a toy is made in the form of hemisphere surmounted by a right cone. అంటే ఒక టాయ్, ఒక ఆట వస్తువు ఏ విధంగా తయారు చేశాడంటే సర్మౌంటెడ్ బై ఏ రైట్ కోన్, అంటే హెమిస్పియర్ మీద ఒక హెమిస్పియర్ ఉంది. ఈ విధంగా హెమిస్పియర్. సో దీని మీద ఒక రైట్ కోన్, ఒక కోన్ ఈ విధంగా ఉండేటట్టుగా తయారు చేయడం జరిగింది. whose circular base is joined with the plane surface of the hemisphere. అంటే ఈ సర్క్యులర్ బేస్ కి కరెక్ట్ గా ఈ కోన్ యొక్క సర్క్యులర్ బేస్ కూడా వచ్చేటట్టుగా ఈ తయారు చేయబడింది. ఓకేనా. The radius of the base of the cone is 7 cm. The radius of the base of the cone, ఈ కోన్ యొక్క రేడియస్ తీసుకున్నట్లయితే r is equal to 7 centimeters అని ఇచ్చాడు. ఓకే, and its volume is 3/2 of the hemisphere. That is the second hint. ఓకే, calculate the height of the cone. ఈ కోన్ యొక్క హైట్ మనం క్యాల్కులేట్ చేయాలి. అండ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద టాయ్, ఈ టాయ్ యొక్క సర్ఫేస్ ఏరియా కట్టమన్నాడు. అంటే ఈ టాయ్ యొక్క సర్ఫేస్ ఏరియా కట్టాలంటే మనం ఈ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ కట్టాలి, అలాగే సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ కట్టాలి. అండ్ కరెక్ట్ టు 2 places ఆఫ్ డెసిమల్ అన్నాడు. అంటే 2 దశాంశ స్థానాలకి సవరించమన్నాడు. ఒక ఆట వస్తువు ఈ అర్ధగోళంపై బోర్లించినటువంటి శంకు ఆకారంలో ఉంది. ఈ శంకు యొక్క బేస్ వచ్చి ఈ అర్ధగోళం యొక్క బేస్ కి టచ్ అయ్యేటట్టుగా ఉంది. అలాగే ఈ కోన్ శంకు యొక్క వ్యాసార్థం ఇచ్చాడు. అలాగే ఇంకేమన్నాడంటే ఈ శంకు యొక్క ఘనపరిమాణం వచ్చి అర్ధగోళం యొక్క ఘనపరిమాణానికి 3/2 టైమ్స్ 3/2 రెట్లు ఉంటుందని చెప్పాడు. ఓకేనా. మరి ఈ ఇచ్చినటువంటి ఆధారాలను బట్టి మనం ఏ విధంగా చేయాలి అనేది ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ మనం ఈ కోన్కి సంబంధించి కనుక తీసుకున్నట్లయితే ఈ కోన్స్ యొక్క రేడియస్ ఏమని ఇచ్చాడు మనకి, రేడియస్ ఈజ్ ఈక్వల్ టు r ఈజ్ ఈక్వల్ టు 7 centimeters అని ఇచ్చాడు. ఓకేనా. మనకు ఫైండ్ అవుట్ చేయవలసింది ఏంటి, ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద టాయ్ అన్నాడు. మనకి డెఫినెట్ గా ఈ కోన్ యొక్క సర్ఫేస్ ఏరియా కట్టాలి, అంటే శంకు యొక్క ప్రక్కతల వైశాల్యం కట్టాలి. సో శంకు యొక్క ప్రక్కతల వైశాల్యం అనగానే ఫార్ములా మనకు మైండ్లోకి రావాలి. ఏంటది, πr/l. అంటే ఎల్ కూడా మనకు తెలియాలి. ముందు ఎల్ తెలియాలంటే ఏం తెలియాలి, మనకి హైట్ తెలియాలి. ఆల్రెడీ ఇక్కడ అన్నాడు కాలిక్యులేట్ ద హైట్ ఆఫ్ ద కోన్ అన్నాడు. సో మనకి ఇచ్చినటువంటి క్లూ ఏంటి, ఇక్కడ ఇట్స్ వాల్యూమ్ అని ఇచ్చాడు. అంటే ఈ కోన్ యొక్క వాల్యూమ్ వచ్చి వాల్యూమ్ ఆఫ్ కోన్ ఈజ్ ఈక్వల్ టు 3/2 ఆఫ్ the volume of hemisphere. Volume of hemisphere. Okay na. So now therefore volume of cone ki formula ఏంటి మనకి, volume of cone ki 1/3 πr²h. Okay, so that equal to 3/2 into వాల్యూమ్ ఆఫ్ ద హెమిస్పియర్ ఏమవుతుంది, 2/3 πr³ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు మనం ఈ 3 క్యాన్సిల్ అయిపోతుంది, 2 క్యాన్సిల్ అయిపోతుంది, అలాగే పై క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే. సో అలాగే r² లో r³ లో 2 rలోను ఈ r² క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు h/3 ఈజ్ ఈక్వల్ టు మనకి ఏం మిగులుతుంది, మనకి h/3 ఈజ్ ఈక్వల్ టు r వస్తుంది అనమాట. ఓకేనా. అంటే h ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది, 3r వస్తుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే h ఈజ్ ఈక్వల్ టు 3r వస్తుంది. సో దీని నుంచి మనం ఏం చేయొచ్చు అంటే మనం సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది టాయ్ కట్టొచ్చు అనమాట. ఓకేనా.
ఈ ఈ ఇప్పుడు మనం స్లాంట్ హైట్ తీసుకున్నట్లయితే ఇక్కడ ఆల్రెడీ ఆర్ వాల్యూ తెలుసు కదా మనకి 7 అని. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ ఆర్ ఎంత 7 కాబట్టి దట్ ఈక్వల్ టు 21 సెంటీమీటర్స్ వస్తుంది. మరి ఆల్రెడీ హెచ్ తెలిసింది, మనకి ఆర్ తెలిసింది, ఇంకేం తెలియాలి? స్లాంట్ హైట్ తెలియాలి. స్లాంట్ హైట్ ఈజ్ ఈక్వల్ టు, మరి దానికి ఫార్ములా ఏంటమ్మా? స్లాంట్ హైట్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్. సో దట్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఆర్ అంటే అంత ఇక్కడ మనకి 7 ఉంది, 7 స్క్వేర్ ప్లస్ హెచ్ అంటే 21 స్క్వేర్. సో దట్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 7 స్క్వేర్ అంటే 49 ప్లస్ 21 హోల్ స్క్వేర్ అంటే 441 అంటే 441 అవుతుంది. దట్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఈ 49 యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 490 వస్తుంది అనమాట. 490. మనం దీనికి రూట్ కనుక కట్టినట్లయితే రూట్ మనకి వాల్యూ 22.135 సెంటీమీటర్స్ వస్తుంది. సో ఆ విధంగా స్లాంట్ హైట్ కట్టాం. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ మనకి ప్రకృతల వైశాల్యం కట్టడానికి కావాల్సినవన్నీ వచ్చేసినాయి. అలాగే హెమిస్పియర్ తీసుకున్నట్లయితే హెమిస్పియర్ కూడా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసేయచ్చు. సో ముందు ఇక్కడ ఈ దీనికి ఫైండ్ అవుట్ చేసేద్దాం. CSA is equal to pi RL, దట్ ఈక్వల్ టు పై అంటే ఇక్కడ మనకి ఏ తీసుకోమంటే 3/1/7 అంటే 22/7 అనమాట. 22/7 ఇంటూ ఆర్ వాల్యూ ఎంత అండి 7 ఇంటూ ఎల్ వాల్యూ ఎంత వచ్చింది మనకి 22.135. సో దీని అంతటిని సింప్లిఫై చేస్తే మనకి 7 క్యాన్సిల్ అయిపోతుంది. మొత్తం దీని అంతటిని సింప్లిఫై చేస్తే మీకు ఎంత వస్తుందంటే 486.990 వస్తుంది. ఒకసారి మీరు అంతా కూడా క్యాలిక్యులేషన్స్ జాగ్రత్తగా చేయండి అమ్మా. సో ఈ 7 క్యాన్సిల్ అయిపోతే 22 దీంతో మల్టిప్లై చేయండి, మీకు ఈ విధంగా 486.990 వస్తుంది. ఇప్పుడు హెమిస్పియర్ తీసుకుందాం. హెమిస్పియర్స్ సో ఈ హెమిస్పియర్స్ యొక్క రేడియస్ ఎంత? రేడియస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఇది కూడా 7 సెంటీమీటర్సే కదా. సో ఈ హెమిస్పియర్ తీసుకుంటే రేడియస్ ఆర్ ఈజ్ ఈక్వల్ 7 సెంటీమీటర్స్ వస్తుంది. సో దీని యొక్క మనం కర్వర్డ్ సర్ఫేస్ ఏరియా కడితే కర్వర్డ్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు దాని ఫార్ములా ఏంటి 2πr². సో దట్ ఈక్వల్ టు 2 ఇంటూ మళ్ళీ పై అంటే అంత ఇది 22/7 ఇంటూ ఆర్ అంటే 7 కదా 7 ఇంటూ 7. సో దట్ ఈక్వల్ 7 క్యాన్సిల్ అయిపోయి మిగిలిన వాటిని అన్నింటినీ కూడా మనం మల్టిప్లై చేస్తే మీకు 308 సెంటీమీటర్ స్క్వేర్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనకి కర్వర్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ కట్టేసాం, కర్వర్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ కట్టేసాం. సో ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే యూ విల్ గెట్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద టాయ్ వస్తుంది అనమాట. సో surface area of toy is equal to surface area of toy is equal to CSA of cone plus CSA of hemisphere. So that equal to CSA of cone ఎంత వచ్చింది మనకి 486.990 ప్లస్ సిఎస్ఏ ఆఫ్ హెమిస్పియర్ ఎంత వచ్చింది 308 వచ్చింది. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే కనుక మీకు ఎంత వస్తుందంటే 794.990 సెంటీమీటర్ స్క్వేర్ వస్తుంది అనమాట. సో ఈ విధంగా మీరు ఈ ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు అనమాట. సో మనం ఆల్రెడీ ఎక్సర్సైజ్ 10.1 10.2లో అన్నీ కూడా సేమ్ ఈ విధంగానే చేయడం జరిగింది. సో ఇప్పుడు కూడా ఈ విధంగా కూడా మనం ఈ కర్వర్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ కట్టాం, కర్వర్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ కట్టాం. ఆ రెండింటిని యాడ్ చేసి వాడు అడిగినటువంటి విధంగా టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ టాయ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. సో అదేవిధంగా థర్డ్ ప్రాబ్లం కనుక తీసుకున్నట్లయితే ఈ థర్డ్ ప్రాబ్లంలో ఏమన్నాడు వాడు, ఒక
find the volume of the largest right circular cone that can be cut out of a cube. ఒక క్యూబ్ తీసుకున్నాడు, ఒక క్యూబ్ తీసుకుని, క్యూబ్ అంటే ఈ విధంగా ఉంటుంది కదా. సో ఈ క్యూబ్ని తీసుకుని ఇందులోంచి ఒక కోన్ కట్ చేసాడు అనమాట. ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ద లార్జెస్ట్ సర్క్యులర్ కోన్. సో క్యూబ్ అంటే ఈ విధంగా తీసుకుంటాం మనం. సో ఇందులో దీని నుంచి ఒక కోన్ని ఈ విధంగా అంటే డాట్లు కనుక పెట్టుకున్నట్లయితే మనకు నీట్గా తెలుస్తుంది ఇది కోన్ అన్నమాట. సో ఈ విధంగా కోన్ని కట్ చేయడం జరిగింది. అయితే ఆ క్యూబ్ హూజ్ ఎడ్జ్ ఈజ్ 7 సెంటీమీటర్స్. అంటే ఈ క్యూబ్ యొక్క ఎడ్జ్ వచ్చేసరికి, ఎడ్జ్ అంటే ఏ కదా, ఏ ఈజ్ ఈక్వల్ 7 సెంటీమీటర్స్ అనమాట. సో ఇప్పుడు మనకి ఏం ఫైండ్ అవుట్ చేయాలి? వాల్యూమ్ ఆఫ్ ద లార్జెస్ట్ రైట్ సర్క్యులర్ కోన్ అనమాట. ఈ కోన్ యొక్క వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇప్పుడు ఈ కోన్ యొక్క మనకి ఏమవుతుంది, ఇది రేడియస్ ఏమవుతుంది, ఈ ఎడ్జ్ ముందు మనకి ఈ కోన్ యొక్క హైట్ తీసుకుంటే, కోన్ యొక్క హైట్ వచ్చి ఈ ఎడ్జ్ అవుతుంది అంతే కదా. ఇక్కడి నుంచి ఇది హైట్. సో ఇది ఎడ్జ్ ఆఫ్ ద క్యూబ్ అవుతుంది, ఎడ్జ్ ఆఫ్ ద క్యూబ్ అవుతుంది. సో దట్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్. సో మనకి ఇంకా కావాల్సింది ఏంటి, రేడియస్ కావాలి. రేడియస్ ఈజ్ ఈక్వల్ టు, ఇది కూడా ఇదంతా కూడా బేస్ అవుతుంది, ఇదంతా బేస్ అవుతుంది. ఇది ఓకే, డయామీటర్ అవుతుంది, డయామీటర్ ఆఫ్ ద బేస్ అవుతుంది. సో రేడియస్ ఏమవుతుందంటే ఈ a/2 అవుతుంది అనమాట. r ఈజ్ ఈక్వల్ టు ఈ ఎడ్జ్లో సగం, డయామీటర్లో సగం అంటే 7/2 సెంటీమీటర్స్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు మనకి r తెలిసిపోయింది, అలాగే హైట్ h కూడా తెలిసిపోయింది మనకి. ఓకేనా. సో మనకి వాల్యూమ్ కావాలన్నాడు కదా. సో వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ ద కోన్ ఎంత ఫార్ములా, 1/3 πr²h. ఓకే. సో ఈ వాల్యూమ్ ఈ ఫార్ములాలో మనం ఆ హెచ్ వాల్యూ, ఆర్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేద్దాం. 1/3 ఇంటూ 22/7 ఇంటూ ఆర్ వాల్యూ ఎంత అండి, 7/2 కదా, r² కాబట్టి 7/2 ఇంటూ 7/2 అని వేస్తాం. ఇంటూ హెచ్ ఎంత, హెచ్ కూడా 7 అన్న హైట్. సో హైట్ అండ్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఓకే హైట్. సో 7 అనమాట. సో ఈ 7 క్యాన్సిల్ అయిపోతుంది. సో మిగిలిన వాటిని బాగా సింప్లిఫై చేసినట్లయితే మీకు చివరికి 89.83 సెంటీమీటర్ క్యూబ్ వస్తుంది అనమాట. ఓకే, ఈ విధంగా చేయాలి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మరొకసారి చూడండి. ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ద లార్జెస్ట్ రైట్ సర్క్యులర్ కోన్ దట్ కెన్ బి కట్ అవుట్ ఆఫ్ ఎ క్యూబ్. క్యూబ్ అంటే ఒక ఘనాకారపు వస్తువు నుండి మనం కట్ చేయగలిగినటువంటి లార్జెస్ట్ రైట్ సర్క్యులర్ కోన్, అతి పెద్ద శంకువుని యొక్క ఘనపరిమాణం కట్టమన్నాడు. సో ఈ విధంగా మనం శంకు తీసుకున్నట్లయితే ఆ శంకు యొక్క బేస్ డయామీటర్ ఎంత అవుతుందంటే ఈ ఎడ్జ్ లెంగ్త్ ఆఫ్ ద ఎడ్జ్ అవుతుంది. కాబట్టి ఈ రేడియస్ దేనికి ఈక్వల్ అండి అంటే ఈ ఎడ్జ్కి ఈక్వల్. కాబట్టి రేడియస్ అనేది ఈ ఎడ్జ్లో సగం ఉంటుంది. ఓకేనా. సో ఆ విధంగా ఎడ్జ్/2 అని వేసా, a/2 అని వేసా అంటే 7/2 అయింది. అలాగే కోన్ యొక్క హైట్ తీసుకున్నట్లయితే మొత్తం లార్జెస్ట్ కాబట్టి ఇంకా ఇక్కడ ఇది ఈ ఎడ్జ్ ఎంతైతే ఉందో అదే హైట్ అవుతుంది. సో ఆ విధంగా హైట్ వచ్చి ఎడ్జ్ ఆఫ్ ద క్యూబ్ అయింది, 7 సెంటీమీటర్స్ అయింది. సో హెచ్ వచ్చింది, రేడియస్ ఆర్ వచ్చింది. కాబట్టి వాల్యూమ్ యొక్క ఫార్ములా వేసుకున్న ఆర్ విలువ, హెచ్ విలువ ఇందులో ప్రతిక్షేపించాను. సో అన్ని సింప్లిఫై చేస్తే లాస్ట్కి ఈ విధంగా వచ్చింది అనమాట. 89.83 సెంటీమీటర్ క్యూబ్ వచ్చింది. ఈ విధంగా థర్డ్ ప్రాబ్లం చేయొచ్చు, అదేవిధంగా సెకండ్ ప్రాబ్లం చేయొచ్చు.